10కి పైగా సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయి. మన ముచ్చటగా మూడవసారి మోడీ ప్రభుత్వం ఢిల్లీ గద్దె మీద కూర్చుంటుంది. ఇంకా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు కానివ్వండి, ప్రజారంజక పాలన అందిస్తుంది. పెండింగ్ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతుందనే విశ్వాసం మాకున్నది. ఈ తెలంగాణలో 6 గ్యారెంటీల విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల విషయం అనేది మీకు వ్యతిరేకంగా పనిచేసింది అనుకోవచ్చా? కలిసి వచ్చే అవకాశం ఉందా బీజేపీ? 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలకందరికీ అర్థమైంది. దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వలన ప్రజలకు ఎవరికి లాభం జరగదనే విషయం 4 నెలల్లోనే అర్థమైంది. కేసీఆర్ గారి మీద వ్యతిరేకత రావడానికి 10 సంవత్సరాలు పట్టింది, కానీ రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత రావడానికి 6 నెలలు కూడా 6 నెలల్లో ఆయన మీద పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చింది. రైతు రుణమాఫీ విషయంలో కానివ్వండి, మహిళలకు 2000 రూపాయల మహిళాభివృద్ధి విషయంలో కానివ్వండి, ఉచిత సిలిండరు, ఉచిత కరెంటు, ఇవన్నీ విషయంలో ఆయన పూర్తిగా వైఫల్యం చెందారు. 500 రూపాయల వరి బోనస్ కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి ప్రజలు ఇవాళ మోదీ ప్రభుత్వాన్ని కేంద్రంలో కోరుకున్నారు. ఆ విధంగానే ఓట్లు వేశారు. తెలంగాణలో దాదాపు 10కి పైగా సీట్లు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేంద్రంలో కూడా ఇండియా కూటమిదే విజయం సాధిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు ఒక విషయం చెప్తాను. కాంగ్రెస్ అభ్యర్థులు ఎలక్షన్ కన్నా 3-4 రోజుల ముందు నుంచి ప్రతి దినపత్రికల్లో వారు ఇవి ఏమంటారు అడ్వర్టైజ్మెంట్స్ వేయించుకున్నారు. దాంట్లో ఏమని వేయించుకున్నారు తెలుసా? కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రశ్నించే గొంతుకను గెలిపించండి అని. ప్రశ్నించే గొంతుక ఎప్పుడు అవసరం ఉంటుంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అంటే వాళ్ళనే రుజువు చేసుకుంటున్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము ప్రతిపక్షంలో ఉంటాం, ప్రశ్నించే గొంతుకలు అవుతామని. ఇక అభ్యర్థులకే నమ్మకం లేదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని. ఇక నా పార్టీలో ఎక్కడ నమ్మకం ఉంటుంది, ప్రజలకు ఎక్కడ నమ్మకం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఇది ఫెయిల్డ్ గవర్నమెంట్. దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఇది పోవాలి ప్రభుత్వం. 17 పార్లమెంటు స్థానాలలో మహబూబ్నగర్ స్థానం అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి అక్కడ ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ మీ పార్టీ అభ్యర్థి డీకే అరుణ గారు ఉన్నారు, అక్కడ వంశీచందర్ రెడ్డి గారు ఉన్నారు. ఎట్లా అక్కడ ఎవరిది పై చేయను? మహబూబ్నగర్లో భారతీయ జనతా పార్టీ కంఫర్టబుల్ మెజారిటీతో గెలుస్తుంది. నాగర్ కర్నూలులో కూడా వెరీ టఫ్ సిచ్యువేషన్. ఒక 30,000 ఇటు అటు ఎవరైనా గెలవచ్చు. కాబట్టి అడ్వాంటేజ్ బీజేపీకే ఉంది, ఎందుకంటే అప్ స్వింగ్ బీజేపీ వైపే ఉంది. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్? గతంలో 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా మేము 10కి పైగా స్థానాలు సంపాదిస్తాం, బీజేపీకి 1 సీట్ వస్తుంది. కేసీఆర్ గారు ప్రెడిక్ట్ చేసినట్టు 1 or none, వారికి 1 రావచ్చు, 1కి 0 కూడా రావచ్చు. నాకైతే 0 నెంబరే కనిపిస్తుంది ఆయనకి. అన్నిట్లో 3rd ప్లేస్లో ఉంటుంది. 3 స్థానాలు తప్పించి మిగతా 14 స్థానాల్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది. కేంద్రంలో 3వసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు శ్రీరాముని విగ్రహావిష్కరణ కానీ ఇంకా వేరే విషయాలు కలిసి వచ్చే అవకాశం ఉందా? 100% సెంట్రల్ గవర్నమెంటు మళ్ళీ మోదీజీ ఆధ్వర్యంలో ఏర్పడుతుంది. ఇంకా మంచి కార్యక్రమాలు చేపడుతుంది. రాముని గాడుపు మోదీ గాడుపు ఏకమై ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ప్రజలందరూ ఒక్కటే కోరుకున్నారు, దేశానికి స్థిరమైన నాయకత్వం, బలమైన నాయకత్వం కావాలి, తద్వారా ప్రజలు లబ్ధి పొందాలి అనే ఆలోచన చేశారు. దానికి అనుగుణంగానే ఓట్లు వేయడం. ఎన్నికల ముందు రిజర్వేషన్ తీసేస్తాం, అదేవిధంగా రాజ్యాంగం మారుస్తాం అని చెప్పి బాగా ప్రచారం జరిగింది. అదేమైనా మీకు మైనస్ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్కి ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ ఒక కుట్రపూరితంగా వ్యవహరించింది. మార్పు వీడియోలు తయారు చేయించారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్నడూ రిజర్వేషన్లు తగ్గించలేదు, పెంచింది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఎంతోమంది పేదల్ని ఆదుకున్నది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిస్తుందని నమ్ముడు ఎట్లా? కేవలం ఒక గోబెల్స్ ప్రచారం చేసి తిమ్మిని బొమ్మని చేసి దానివల్ల రాజకీయ లబ్ధి పొందామనే దురాశ తప్పించి ఇంకో ఆలోచన లేదు. కేటీఆర్ పదే ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని ఇట్లా చూడవచ్చు. ఏది ఎట్లా ఉన్నా కూడా రాబోయే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటే తెలంగాణ సమాజానికి నష్టం. కాబట్టి ఆ నష్టం ఎట్లా పూరించాలని ప్రజలు ఆలోచన చేయాలి. పార్టీలు కూడా అన్నీ ఆలోచన చేస్తాయి. తప్పకుండా ప్రజలకు అక్కడికి వచ్చే ఏర్పాటు చేయాలనేది అందరి ఆలోచన. అది జరిగి తీరుతుంది.